హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఈరోజు నేను బెండకాయతో ఒక నోరూరించే టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. అయితే ఈ రెసిపీని చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను 1 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఈ బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. వాష్ చేసుకున్న బెండకాయల్ని ఒక టిష్యూతో నేను ఇలా తడి లేకుండా తుడుచుకుంటున్నాను. ఇలా తడి లేకుండా తుడుచుకోవడం వల్ల మనకు కర్రీ అనేది జిగురు లేకుండా చాలా టేస్టీగా, చాలా క్విక్గా, తొందరగా ఇవి వేగుతాయి. బెండకాయల్ని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు బెండకాయకి తొడిమలు తీసేసుకొని వీటిని 2 ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్క బెండకాయని 2 ముక్కలుగా, అంటే ఒక 2 ఇంచుల ముక్కల సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా కారం తీసుకున్నాను. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 1 టీ స్పూను కసూరి మేతి తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నాను. ఒక చిటికెడు పసుపును కూడా తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టొమాటోస్ని తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్ పెరుగుని తీసుకున్నానండి. ఇది ఒక 2 నుంచి 3 పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. బెండకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను. నేను తీసుకుంది కేజీ బెండకాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని దోరగా వీటిని ఫ్రై చేసుకుంటాను. బెండకాయ ముక్కల్ని ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. మనము తడి లేకుండా ముందుగానే తుడుచుకోవడం వల్ల ఇవి జిగురుగా అంటుకోకుండా త్వరగానే వేగుతాయండి. ఈ బెండకాయలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పసుపు వేసుకొని వేయించుకునేటప్పుడు చూసారా, ఎంత మనం తడి లేకుండా తుడుచుకున్నా కొంచెం జిగురు అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక మంచి టిప్ ఉందండి ఈ జిగురు లేకుండా బెండకాయలు వేగడానికి. దీంట్లోకి ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తానో చూస్తూ ఉండండి. దీనికోసం నేను ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి వేస్తున్నానండి. పెద్ద బ్రహ్మాస్త్రం ఏం అవసరం లేదు, నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. ఈ నిమ్మకాయ రసాన్ని పిండేసి ఇలా ఒకసారి దాన్ని కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఈ బెండకాయల్లో జిగురు అనేది తగ్గి బెండకాయలు అంటుకోకుండా చాలా చక్కగా వేగుతాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఈసారి ఈ టిప్ని ఫాలో అయ్యి జిగురు లేకుండా బెండకాయ ఫ్రై అనేది ఈజీగా చేసేసుకోండి. నిమ్మరసం వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే అయిందండి. చూస్తున్నారు కదా, జిగురు అనేది చాలా తగ్గింది. ఇప్పుడు చూడండి, బెండకాయ ముక్కలు అనేవి అంటుకోకుండా చాలా విడివిడిగా పొడిగా చక్కగా వేగుతున్నాయి. ఇలా ఈ బెండకాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా బెండకాయల్ని మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ డీప్ ఫ్రై ఏమీ అవసరం లేదు. ఇలా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూను షాజీరా వేసుకుంటున్నానండి. షాజీరా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను.
ఈ షాజీరా బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది కర్రీకి యాడ్ అవుతుంది. వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు ఆనియన్స్ని చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇలా నిలువుగా తరిగి వేసుకుంటే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది. మిరపకాయలని వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేదాకా 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి పసుపును కూడా మొత్తం కలిసేదాకా ఇలా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే ముందు బెండకాయలు వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువగానే పడింది కాబట్టి కొంచెం తగ్గించి ఆయిల్ అనేది ఇలా కొద్దిగానే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అయినా కానీ కర్రీ కూడా చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో టమాటాలని తీసుకున్నానండి. టమాటాలని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. నేను ముందుగా చూపించిన విధంగా ఒక 1.5 నుంచి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను దీంట్లోకి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి మసాలా పౌడర్స్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా నేను దీంట్లోకి 1 స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత నేను దీంట్లోకి ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత నేను దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే ముందు ఒక 2 నుంచి 3 స్పూన్లు చిన్న స్పూన్లు సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా వేసి తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేస్తున్నానండి. మనం జనరల్గా ఇంట్లో వాడే కూర కారమే. ఈ కారం క్వాంటిటీ వచ్చేసి నేను ఒక 4 నుంచి 5 చిన్న స్పూన్లు వేసుకుంటున్నానండి. నేను తీసుకుంది కేజీ బెండకాయలు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కారము మసాలా పొడులన్నీ ఈ ఉల్లిపాయలు ఈ గ్రేవీలో 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత నేను దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాను. చూడండి, ఇలా చిక్కగా టొమాటో పేస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఈ టొమాటో పేస్ట్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఇదంతా చక్కగా కలిసేదాకా ఇలా కలుపుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ చక్కగా ఉడికిపోయి మనకి చక్కగా గ్రేవీ అనేది తయారవుతుంది. ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడి దానిలోంచి నూనె బయటికి వస్తూ ఉన్నప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం ముందుగా టమాటో పేస్ట్ చేసుకున్న జార్లోనే కొంచెం వాటర్ వేసి దీంట్లో యాడ్ చేశాను. వాటర్ వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని తర్వాత మరికొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి కమ్మని పెరుగు, ఫ్రెష్ పెరుగుని తీసుకొని వేసుకుంటున్నాను. ఒక 3-4 పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగుని ఇందులోకి వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని మాత్రమే వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ అనేది పాడవుతుంది. పెరుగు వేసేసుకొని ఈ పెరుగు ఈ గ్రేవీలో చక్కగా యూనిఫామ్గా కలిసే వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. పెరుగునైతే చక్కగా కలిపేసుకున్నామండి. అయితే ఈ పెరుగు ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే గ్రేవీ అనేది మనకి చాలా బాగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది. అంటే ఈ గ్రేవీ మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి మనం ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుంటాను. బెండకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి ఈ గ్రేవీ ఇదంతా ఈ బెండకాయ ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ
రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా, చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. మా ఇంట్లో అందరికీ అయితే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. రోటీస్లోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. బెండకాయ ముక్కలు లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఈ మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ బెండకాయ ముక్కలకి పట్టాలంటే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకొని తీసుకుంటే ఈ బెండకాయ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. కూర రెడీ అయిపోయిందండి. ఇక దించుకునే ముందుగా కసూరి మేతిని ఇలా నలిపి పొడి చేసుకుంటూ వేసుకుంటే ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీకి అడిషనల్ ఫ్లేవర్ అనేది కసూరి మేతి ఇస్తుందండి. సో కసూరి మేతి కూడా ఒక 1 టీ స్పూన్ అంత క్వాంటిటీని ఇలా పొడిగా చేసుకొని నలుపుకొని ఈ కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బిర్యానీ రైస్లోకి, జీరా రైస్లోకి, అలాగే రోటీస్, పరాటాస్, నాన్స్ వీటన్నిటిలోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మీ జెస్సీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్.